నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో గుండె జబ్బులు మరియు హార్ట్ ఫెయిల్యూర్స్ కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి యశోద హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ జరివాలా గారు మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. సో అసలు గుండె నొప్పి అంటే ఏంటి సార్? గుండె నొప్పి అంటే ఛాతీ నొప్పి. సో గుండె నొప్పి వచ్చిన పేషెంట్స్కి ఏదైనా పేషెంట్కి మన దగ్గర హార్ట్ అటాక్ అంటే మనం కామన్ భాషలో కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎవరికైనా ఛాతీ నొప్పి ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఫస్ట్ మైండ్లో ఏమొస్తుందంటే ఇది గుండె నొప్పి ఉందా లేదా అని. బట్ ప్రతిసారి ఛాతీలో వచ్చిన నొప్పి గుండె జబ్బు ఉన్న వాళ్ళనే వస్తాయని అట్లా ఉండదు. చాలాసారి ఏమవుతుందంటే పేషెంట్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఛాతీ నొప్పి రావచ్చు. బట్ ఫస్ట్ ఎవ్రీబడి కామన్ పబ్లిక్లో కానీ డాక్టర్స్కి కానీ ఎవరికైనా ఛాతీ నొప్పి ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ గుండె ప్రాబ్లమ్స్ వ్యాధితో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్తోనే ఛాతీ నొప్పి వస్తుందని ఆ రకాల ఫీలింగ్ ఉంటాయి. సో దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. అంటే ఎవరికైనా ఛాతీ నొప్పి వచ్చిన వాళ్ళ పేషెంట్కి వాళ్ళు ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలంటే దానివల్ల ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ కెన్ బి సడన్ డెత్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఎవరికైనా ఛాతీ నొప్పి ఉంటే ఛాతీలో నొప్పి ఇక్కడనే ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి ఆన్ ద లెఫ్ట్ సైడ్. చాలాసారి మనము పేషెంట్స్ వచ్చినప్పుడు కుడివైపు భాగంలో నొప్పి ఉంటే గుండె నొప్పి కాదని అట్లా ఉండదు. ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళ పేషెంట్కి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఎడం వైపు రావచ్చు ముఖ్యంగా, బట్ అది కుడివైపు భాగంలో కూడా నొప్పి రావచ్చు. పేషెంట్కి ఇక్కడ వెనకాల కూడా నొప్పి రావచ్చు, చేయి నొప్పి రావచ్చు. లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఆల్సో క్యాన్ బి అ పేషెంట్ సిమ్టమ్స్. రైట్ హ్యాండ్ పెయిన్ ఆల్సో క్యాన్ బి అ సిమ్టమ్స్ ఆఫ్ ద హార్ట్ అటాక్ మాట. సో ఎప్పుడైనా ఈ భాగంలో ఉన్న పేషెంట్కి ఛాతీ నొప్పి ఎంతకుముందు లేన వాళ్ళ పేషెంట్కి సడన్గా ఒకరోజు ఆ రకాల నొప్పి అనిపిస్తే వాళ్ళు వెంటనే హాస్పిటల్లో వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అంటే దట్ ఈస్ ఈసీజీ, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఆ ఈసీజీ చేయించుకోవాలి. And 24/7 ECG facilities are available in every hospital these days. And even whether it is a village or whether it is a district or whether it is city like Hyderabad, where 24/7 emergency facilities unna prati hospital lo ee facilities available unnai. So the mukyamga heart stroke unda leda ani telusukodamu, adi ఛాతీ నొప్పి వచ్చిన వాళ్ళ పేషెంట్ అది చేసుకోవాలి. కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి రాములు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, నాకు ఆల్రెడీ ఇంతకుముందు స్టాక్ వచ్చింది సార్. ఓకే. 2016 వచ్చింది. 17 జనవరిలో స్టంట్ వేసింది సార్. హలో. వింటున్నాను సార్, చెప్పండి. సార్ స్టంట్ వేసిండు సార్. ఈ స్టంట్ ఎన్ని రోజులు పనిచేస్తారు సార్? నాకు ఆల్రెడీ హార్ట్ ఫెయిల్యూర్. ఇప్పుడు మీకు వేసిన స్టెంట్లో మీరు మందులు సరిగా వాడితే మళ్ళీ స్టెంట్ పెట్టిన అవసరం పడదు. స్టెంట్లో మళ్ళీ వచ్చే అవకాశం, బ్లాకేజ్ వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి. ఆల్ ఆఫ్ ద స్టెంట్స్ వాళ్ళు మెడికేటెడ్ స్టెంట్స్ అంటే మత్తు ఉన్న స్టెంట్సే ఉంటాయి. సో లెస్ దాన్ 1% ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ స్టెంట్లో బ్లాకేజ్ రావడము. మీరు సరిగా మెడిసిన్స్ కానీ లైఫ్ స్టైల్ సరిగా పెట్టుకుంటే మళ్ళీ బ్లాకేజ్ వచ్చిన ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. జీవితాంతం వేసుకోవాలండి మందులు ఆపడానికి ఉండదు. ఒక్కసారి గుండె జబ్బు వచ్చిన వాళ్ళ పేషెంట్స్కి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వేసుకోవాలి, జీవితాంతం మందులు వాడాలి. సో అలాగే సార్, నవడేస్ చూస్తే బిలో 30 years ఆఫ్ ఏజ్ కూడా ఈ గుండె జబ్బులు అనేది వస్తున్నాయి. రీజన్ ఏంటి అనుకోవచ్చు సార్? ఇప్పుడు గుండె జబ్బు రావాలంటే ఏజ్ ప్రకారము చూస్తే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి గుండె జబ్బు వచ్చి ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఎట్లా లేదు. ఏదైనా పేషెంట్ 30 years ఉన్నా, 40 years అయినా, 50 years ఉన్నా ఎవరికైనా గుండె జబ్బులు చాలా కామన్గా అయిపోయినాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు గెట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ హార్ట్ అటాక్స్ ఇన్ అవర్ సొసైటీ వాట్ వీ సీ ఈజ్ అ స్ట్రెస్ ఫ్యాక్టర్. అండ్ ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో వెన్ పేషెంట్స్కి స్ట్రెస్ లేదు, వాళ్ళ ఇంట్లో మంచిగా కూర్చునే ఉన్నారు, వాళ్ళ జాబ్ ప్రెషర్స్ లేవు, ఈ సమయంలో మన దగ్గర వచ్చిన గుండె అటాక్స్, గుండె స్ట్రోక్ పేషెంట్స్ తగ్గిపోయినాయి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద కామన్ డిస్కషన్ పాయింట్ అమాంగ్ ఆల్ ద కార్డియాలజిస్ట్. అంటే ఆల్ గుండె డాక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు. అంటే మన దగ్గర వచ్చిన హార్ట్ అటాక్ పేషెంట్స్ సడన్గా ఎందుకు తగ్గిపోయినాయి.
సో అప్పుడు మాకు ఇవన్నీ చూసిన తర్వాత వాట్ వి రియలైజ్డ్, స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ సొసైటీ. అండ్ యంగ్ పీపుల్, యంగ్ ఏజ్, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళ పేషెంట్కి స్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ హై. సో నా ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నాకు ఇదే భయం అవుతుంది. ఇప్పుడు నౌ మేబీ అవర్ హార్ట్ అటాక్ పేషెంట్స్ విల్ ఇంక్రీజ్ యాజ్ ద స్ట్రెస్ లెవెల్స్ విల్ అగైన్ go back to the same level what we were having as before. Our lifestyles were better and ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు, మన ఇంట్లో ఉన్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, డయట్ సరిగా తీసుకుంటున్నాము. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మంచి ఉన్నప్పుడు హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ ఆల్సో హ్యాస్ కమ్ డౌన్. అండ్ ఇంకొకటి ఏమైందంటే పాన్ షాప్స్, పాన్ డబ్బాలు, ఆల్కహాల్ షాప్స్ అంటే మందు షాప్స్ ఇవన్నీ బంద్ ఉన్నప్పుడు కూడా అడిక్షన్స్ ఆల్సో హ్యాస్ కమ్ డౌన్. So addictions also is one of the major factor to get heart problems in young age. 30 years unna wala patients ki tobacco and drinking of alcohol, stress levels and not doing proper exercise and not having proper diet in proper time. So all these factors are responsible for having heart attack in chinna age lo vastunnayi, and that is one of the major reason to get the heart problems in our society, and that has been proven now. సో ఈ సమయంలో దాని గురించి మనకి మన మైండ్లో దాని గురించి డౌటే లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఐ థింక్ దిస్ కరోనా పాండమిక్ ఆర్ దిస్ లాక్డౌన్ ఆఫ్ కరోనా హ్యాస్ టాట్ అస్ అ లాట్ ఆఫ్ లెసన్స్ టు ఎవ్రీబడి, టు ద సొసైటీ, దాట్ మనం ఎక్కువ చేస్తున్నాం మన ఇన్ అవర్ డే టు డే లైఫ్. వీ వాంట్ మెనీ థింగ్స్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ మన స్ట్రెస్ లెవెల్ పెరిగిపోయి చాలా రకాల, నాట్ ఓన్లీ ద హార్ట్ అటాక్, గుండె వ్యాధులు కాదు, రకరకాల వ్యాధులు దానివల్ల పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి అమృతమ్మ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. నా పేరు అమృతం అండి, హైదరాబాద్ నుంచి చేస్తున్నా. చెప్పండి. నాకు ఇక్కడ సర్జరీ అయిందండి, సర్వైకల్ సర్జరీ అయింది, 4 years అవుతుంది. ఓకే. అయితే నాకు ఇక్కడ గుండెకు పై భాగాన అప్పుడప్పుడు పొడిచినట్టుగా నొప్పిలేస్తుందండి. సో మీకు ఆపరేషన్ అయిన తర్వాత ఏ రకాల ఆపరేషన్ అయింది అది చూసుకోవాలి. 4 years అయిందండి. అది ఛాతీలో ఆపరేషన్ అయిన తర్వాత ఆ భాగంలో కొంచెం కంట్రోల్ వీక్ అయిన వల్ల ఆ నొప్పి రావచ్చు. దానికి మీకు రెగ్యులర్గా చెకప్ చేస్తే దాని సంబంధించిన మందులు మీరు వేసుకునే ఉంటే ఆ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. సో ఐక్యూ తక్కువ ఉన్న వారికి కూడా గుండె జబ్బులు వస్తాయి అనేది వినపడుతున్న మాట, ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అంటే మెయిన్ రీజన్ అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి. బికాస్ దే కెనాట్ గో అవుట్ and they are not able to do exercise, and that is one of the reason of low IQ ante mentally retardation unna wala patients ki we have seen not only mental retardation, low IQ, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కూడా గుండె జబ్బు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకని వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పుడు వాళ్ళు బయట వెళ్ళి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ మనం రెగ్యులర్గా మన మామూలుగా వాటెవర్ మనం నడుస్తాము, మనము ఎక్సర్సైజ్ చేస్తాము, మనం పనులు చేస్తాము, దానివల్ల కూడా మన బాడీలో కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. సో ఒక జాగాలోనే కూర్చున్న వల్ల దట్ ఈస్ బేసికలీ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఏదైనా ఆఫీస్లో కూర్చుని జాబ్ చేసిన వాళ్ళకి కూడా గుండె జబ్బులు, గుండె వ్యాధులు ఎక్కువ వస్తాయి. సిమిలర్లీ లైక్ సాఫ్ట్వేర్లో చేసిన వాళ్ళ కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్ చేసిన వాళ్ళకి కూడా గుండె జబ్బులు, గుండె వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ద బేసిక్ ప్రిన్సిపల్, బేసిక్ అండర్లయింగ్ ఫ్యాక్ట్ ఈజ్ ఏదైనా మీరు కూర్చుని జాబ్ చేసిన వాళ్ళకి, ఏదైనా కూర్చునే ఉన్న వాళ్ళకి, ఇంట్లో కూడా చాలామంది లేడీస్ ఒక జాగాలోనే కూర్చుని ఉంటారు, ఒక జాగాలో నిలబడి ఒక జాగాలో కూర్చుని వంట పనులు చేస్తారు. సో ఆల్ ఆఫ్ దెమ్, దోస్ హూ ఆర్ నాట్ మూవింగ్, దే ఆర్ నాట్ డూయింగ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. మన బాడీలో కూడా రోజు మనం ఏదైనా భోజనం చేసిన తర్వాత యూ షుడ్ స్పెండ్ యువర్ క్యాలరీస్. సో వాట్ ఎవర్ ఫుడ్ మనం తీసుకున్న తర్వాత ఆ క్యాలరీస్ మీరు యూటిలైజ్ చేయకపోతే, మన ఉన్న బాడీలో
మన కొవ్వు కానీ అది ఫ్యాట్ కానీ అది రక్తనాళాలు డిపాజిట్ అయిపోతాయి అండ్ దాట్ క్యాన్ లీడ్ టు ద బ్లాకేజెస్ అండ్ that blockages can lead to the heart attack. So that is very well known fact that a body needs exercise. Whatever you are using, whatever daily మనం యూజ్ చేసిన ఫుడ్తో వచ్చిన క్యాలరీస్ షుడ్ బి యూటిలైజ్డ్ ఇన్ అ ప్రాపర్ మేనర్. కాలర్ ఉన్నారు సార్, మాలిక్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. అరే హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం చెప్పండి చెప్పండి, వింటున్నామండి, చెప్పండి. సార్ నా పేరు మానిక్ అండి. ఓకే. అయితే సార్ నాకు అక్టోబర్ 1st సార్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఓకే. అయితే నాకు స్టెంట్ ఏమి వేయలేదు సార్, నాకు మెంజోగ్రామ్ చేశారు కానీ స్టెంట్ వేయలేదు. ఓకే. కానీ నాకు మెడిసిన్స్ తో తగ్గిపోతుంది అని అన్నారు డాక్టర్ వాళ్ళు. ఓకే. అయితే నాకు ఏమైతుందంటే సార్ కొద్దిగా గ్యాస్ అవుతున్నట్లు అవుతుంది, కొద్దిగా ఉబ్బుగా అనిపిస్తుంది. సో మీకు బ్లాకేజ్ చాలాసారి ఏమవుతుందంటే ఎక్కువ పేషెంట్స్కి ఎక్కువ బ్లాకేజ్ ఉంటే మనం పేషెంట్కి స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ ఈ రకాల ట్రీట్మెంట్ మనం అడ్వైస్ చేస్తాము. మెనీ టైమ్స్ యంగ్ ఏజ్లో తక్కువ వయసులో ఉన్న వాళ్ళ పేషెంట్స్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళకి బ్లాకేజెస్ ఎక్కువ ఉండదు. సమ్టైమ్స్ యూజువలీ 70% అంటే 70% బ్లాకేజ్ పైన ఉన్నప్పుడే మనం స్టెంట్ కానీ బైపాస్ కానీ మల్టిపుల్ రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటేనే బైపాస్ కానీ ఈ రకాల ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము. కొన్నిసారి పేషెంట్స్కి ఒక రక్తనాళికలో కొంచెం 50% 60% బ్లాకేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం మందుల ద్వారా ట్రీట్మెంట్ చేయమని చెప్తాం. సో ఆ రకాల పేషెంట్ ఏం చేసుకోవాలంటే వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ దగ్గర వెళ్ళి దే షుడ్ గో ఫర్ రెగ్యులర్ టెస్టింగ్ లైక్ 2D ఈకో కానీ ట్రెడ్మిల్ టెస్ట్ కానీ ఆ రకాల ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే వాళ్ళ ఉన్న బ్లాకేజ్ పెరుగుతుందా లేదా అని అది చెక్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టైంలో మనం ఉన్న సిమ్టమ్స్ ఎంతకుముందు వచ్చిన స్ట్రోక్తోనే అవుతుందా లేకపోతే వేరే రకాల సిమ్టమ్స్ ఉన్నాయా అది మనం డాక్టర్ గారు ఆ టైంలో మనం చెప్పగలుగుతాము. స్ట్రోక్ వచ్చిన తర్వాత సలహా అంటే వాళ్ళు అడ్వైస్ చేసిన మెడిసిన్స్ కంటిన్యూ వాడాలి, రెగ్యులర్ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోవాలి, సరిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి సో దట్ దే క్యాన్ గెట్ ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్ హార్ట్ అటాక్స్ ఇన్ దేర్ లైఫ్. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందామండి. వైద్యం ఆరోగ్యంలో షుడ్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారు సార్, అరుణ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో 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 చెప్పండి. హలో అరుణ్ గారు మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. సో విటమిన్ బితో ఈ గుండె జబ్బులు అనేది రాకుండా ఉంటాయా సార్? అండ్ ఏ ఫుడ్ ఐటమ్స్లో డైట్లో ఈ విటమిన్ బి అనేది దొరుకుతుంది? విటమిన్ బి అంటే దెర్ ఆర్ మెనీ విటమిన్ బి ఆర్ అవైలబుల్. విటమిన్ B1 నుంచి B12 వరకు రకరకాల విటమిన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో దెర్ ఈస్ విటమిన్ బి గ్రూప్లో ఫోలిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ విటమిన్ బి. అండ్ మన బాడీలో రక్తం చిక్కగా చేయడానికి కొన్ని తత్వాలు ఉంటాయి. ఆ తత్వాలకి మనకి తక్కువ లెవెల్లో పెట్టుకోవాలంటే విటమిన్ బి మనకి అవసరం పడతాయి. అండ్ ఫోలిక్ యాసిడ్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్. మన బాడీలో హోమోసిస్టిన్ అని ఒక రకాల సబ్స్టెన్స్ ఉంటాయి. ఆ హోమోసిస్టిన్ మన బాడీలో ఎక్కువ అయిపోతే మనకి రక్తం కొంచెం చిక్కగా అయిపోతాయి. సో రక్తం చిక్కగా అవడం అంటే దానివల్ల తొందరగా పేషెంట్కి రక్తగడ్డలు వచ్చి గుండె రక్తనాళాలు బ్లాకేజ్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ విటమిన్ B12 అండ్ విటమిన్ బి అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అంటే ల్యాక్ ఆఫ్ వెజిటేబుల్స్, దట్ ఈస్ ఆకుకూరలు మన ఆహారాల్లో తక్కువ ఉన్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ అవుతాయి. అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి తొందరగా రక్తం చిక్కగా అయిపోతాయి. సో బ్లడ్ క్లాట్స్ తయారైన టెండెన్సీ కొంచెం ఎక్కువగా అయిపోతాయి. సో అట్లయిన పేషెంట్స్కి ఏదైనా పేషెంట్ ఆ రకాల పేషెంట్ ఏదైనా వేరియస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే లైక్ పేషెంట్ దోస్ హు ఆర్ డయాబెటీస్, దోస్ హు ఆర్ స్మోకింగ్, దోస్ హు ఆర్ హ్యావింగ్ బ్లడ్ ప్రెషర్స్,
ఆ రకాల పేషెంట్స్కి రక్తం చిక్కగా ఉన్నప్పుడు రెండు ప్రాబ్లమ్స్ కలిసి తొందరగానే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ రకాల పేషెంట్స్కి సపోజ్ ఇఫ్ యూ గివ్ సో మెనీ టైమ్స్ వాట్ వీ డూ ఈజ్ మనం సీరం హోమోసిస్టిన్ అని ఒక రకాల బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఆ బ్లడ్ టెస్ట్ చేస్తాం. యూజువల్గా తక్కువ వయసు ఉన్న వాళ్ళ పేషెంట్స్కి హోమోసిస్టిన్ పెరిగిపోయిన వాళ్ళ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల, విటమిన్ బి డెఫిషియన్సీస్ వల్ల గుండె వ్యాధి వచ్చిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూజువలీ వీ ట్రై టు గివ్ దెమ్ సప్లిమెంటేషన్స్ ఆఫ్ దిస్ విటమిన్స్. అండ్ విటమిన్స్ తీసుకున్న వాళ్ళు ఏమవుతుంటే వాళ్ళకి రక్తం చిక్కగా లేకుండా రక్తం పలసగా అయిపోతే వాళ్ళకి గుండె జబ్బు కానీ గుండె వ్యాధి వచ్చిన ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఇది సమ్మర్ కాబట్టి ఎవరైనా బయటికి వెళ్తే వడదెబ్బ తగిలి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా సార్. అండ్ ఈవెన్ ఇప్పుడు చూస్తున్నాం టెంపరేచర్స్ కూడా 45 degrees వరకు ఉంటుంది. సో ఇలాంటి టైంలో గుండె జబ్బులు రాకుండా ఉండడానికి లేదా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్? యాక్చువల్లీ మన ఎండాకాలంలో హార్ట్ స్ట్రోక్ ఎక్కువ అవుతుందని అట్లా ఏమి ఉండదు. యూజువలీ there is no direct association as such. But the only problem is dehydration can precipitate the heart problems in sometimes some of the patients. అంటే ఎండాకాలంలో మనము నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. సో దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ dehydration leads to depletion of the water. మన బాడీ నుంచి కొంచెం నీరు కొంచెం తగ్గినప్పుడు, వాటర్ తగ్గినప్పుడు మన ఇంతకుముందు చెప్పినలాగా మనం రక్తం కొంచెం చిక్కగా అయిపోతాయి. సో బికాస్ ఆఫ్ దాట్ blood cells quantity will be more. So the viscosity of the blood, that is అంటే రక్తం కొంచెం చిక్కగా అయిపోతుంది. సో దానివల్ల మనము స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. బట్ యాజ్ సచ్ ఓవరాల్గా హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నాయి అట్లా ఉండదు. సో యూజువలీ ప్రికాషన్ అంటే యూజువలీ కిడ్నీ మీద దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పెరిగిపోయి సీరం క్రియాటినిన్ పెరిగిపోయి డీహైడ్రేషన్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో యూజువలీ ఎండాకాలంలో వాట్ దే హ్యావ్ టు డూ ఈస్ దే హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ట్రై టు అవాయిడ్ గోయింగ్ టు ద డైరెక్ట్ హీట్, సన్లో వెళ్ళే ఛాన్సెస్ కొంచెం తగ్గించుకోవాలి. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్స ఏంటి సార్? That is very common question, and I think the most important thing is not to stay in the home. ఎంట్లో కూర్చున్న అవసరం లేదు. ఎవరికైనా ఛాతీ నొప్పి ఉన్న వాళ్ళ పేషెంట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాళ్ళు తప్పు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంట్లోనే కూర్చుని ఉంటారు. నాకు యాసిడిటీ లాగా సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు యాసిడిటీ ఉండొచ్చు, నాకు కంట్రోల్ నొప్పి ఉండొచ్చు, నాకు ఏదైనా వేరే రకాల ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో మెనీ ఆఫ్ ద టైమ్స్ ద diagnosis will be missed, and the most important thing is time. మన ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు the most important factor is time. మీరు సరిగా టైంలో మీరు వెళ్ళకపోతే you are losing the golden period of your heart attack treatment time. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డాక్టర్స్ దగ్గర వెళ్తే డాక్టర్ ఏదైనా నాకు వేరే విధానంగా ఏదైనా ట్రీట్మెంట్ చేస్తారు వేరే సార్. సో ఆ భయం చాలా కామన్గా పేషెంట్స్ దగ్గర ఉంటాయి. అండ్ బికాస్ ఆఫ్ దాట్ వేరియస్ రీజన్స్ they are not going to the hospital. The most important first aid or the ప్రాథమిక్ చికిత్స నా పేషెంట్కి నేను సలహా ఇవ్వాలంటే వాళ్ళు ఇంట్లో కూర్చున్న పరిస్థితి లేదు, వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ హాస్పిటల్లో వెళ్ళి ఫస్ట్ వాట్ దే హ్యావ్ టు డూ ఈజ్ దే షుడ్ గెట్ అన్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఈసీజీ. మన తెలుగు భాషలో చెప్పాలంటే ఛాతీ పట్టి, ఛాతీలో చేసిన ట్రీట్మెంట్ వాళ్ళు వెంటనే చేసుకుంటే ఈసీజీలో చూసుకొని దాని ప్రకారము హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదా అని డాక్టర్ గారు చెప్పగలుగుతారు. ఆ ట్రీట్మెంట్ దాని తర్వాత ట్రీట్మెంట్ ఎవరికైనా స్ట్రోక్ వచ్చిందంటే దాని ప్రకారం దానికి వెంటనే డాక్టర్ మాట విని దానికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మన దగ్గర చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉండట్లేదు. వాళ్ళకి చాలామంది ఉన్న పేషెంట్స్కి రకరకాల ఫియర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు టైం ఈజ్ వేస్టెడ్. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ద హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత వాట్ వీ డూ ఈజ్ ఫస్ట్ వీ డూ ఈసీజీ, దెన్ వీ డూ ఈకోకార్డియోగ్రఫీ, దెన్ దాని సంబంధించిన ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదా అని చూడడానికి కొన్ని రకాల రక్త పరీక్షలు ఉంటాయి. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ ట్రోపోనిన్ టెస్ట్. ఆ టెస్ట్ ప్రకారం పేషెంట్కి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఆ టెస్ట్ పాజిటివ్ ఉందా లేదా, నెగటివ్ ఉందా లేదా, దాని ప్రకారము హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదా అని చూసుకుంటాము. దాని తర్వాత పేషెంట్ కౌన్సిలింగ్ చేసుకొని వెంటనే పేషెంట్స్కి యాంజియోగ్రామ్ అంటే గుండె రక్తనాళాలలో ఏదైనా బ్లాక్ వచ్చిందా లేదా అని చూడడానికి యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తాము. దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లైక్ ఇన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ we have facility of 24/7 where cardiologists and cardiac doctors are available all the time.
అండ్ అట్లా పరిస్థితిలో వెంటనే మనం యాంజియోగ్రామ్ చేసుకొని బ్లాకేజ్ ఉంటే దానికి బ్లాకేజ్ యాంజియోప్లాస్టీ ద్వారా ప్రైమరీ యాంజియోప్లాస్టీ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రాథమిక్ యాంజియోప్లాస్టీ ఆర్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ, దాని తర్వాత బ్లాకేజ్ తీసేస్తే ఇట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ సర్జరీ అండి. సో పేషెంట్కి మనము లైఫ్ ఇవ్వగలుగుతాం. సో ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసుకొని స్టెంట్ పెట్టుకొని పేషెంట్కి లైఫ్ సేవ్ అయితే మాకు అంత సమాధానం మా చేసిన ట్రీట్మెంట్లో ఇంతకుముందు లేదు. సో దట్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ ఎవ్రీ కార్డియాలజిస్ట్ టు సేవ్ అ లైఫ్ ఆఫ్ అ పేషెంట్, అండ్ దట్ టు సంబడీ హూ ఈజ్ యంగ్ ఏజ్ పేషెంట్ ఉంటే తక్కువ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి మనం లైఫ్ ఇవ్వగలితే మన డాక్టర్ ప్రొఫెషన్కి అంత సమాధానం ఉండదు. సో ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు అంటే స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు కొంతమందికి అసిడిటీ వల్ల కూడా చెస్ట్లో పెయిన్ వస్తుంటుంది సార్. సో హౌ టు డిఫరెన్షియేట్ సార్ హార్ట్ అటాక్కి అండ్ ఇలా మామూలుగా అసిడిటీ వల్ల వచ్చిన పెయిన్కి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? సో ఎవరికైనా యాసిడిటీ ఉంటే ఆ రకాల యాసిడిటీ సిమ్టమ్స్ వాళ్ళకి ఎంతకుముందు కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఆ సిమ్టమ్స్ వచ్చిన యాసిడిటీ చాలా కాలం నుంచి ఉన్నప్పుడు సడన్గా ఒకరోజు యాసిడిటీ లాగా సిమ్టమ్స్ కొంచెం ఛాతీ నొప్పి ఉన్నప్పుడు కొంచెం వేరే రకాల సిమ్టమ్స్ వస్తాయి. సో ఆ టైంలో వాళ్ళకి కొంచెం డౌట్ రావాలి కి నాకు ఈరోజు వచ్చిన గుండెలో ఏదైనా సిమ్టమ్స్ ఏదైనా మంట కానీ ఏ రోజు ఉన్న ఛాతీలో నొప్పి కానీ కొంచెం వేరే విధానంగా ఉంది, ఇంతకుముందు ఉన్న సిమ్టమ్స్ లేదు. ఎవరికైనా యాసిడిటీ లాగా సిమ్టమ్స్ ఇంతకుముందు లేదు, వాళ్ళ ఇంతకుముందు చాలా మంచి ఆరోగ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఇంతకుముందు యాసిడిటీ లాగా సిమ్టమ్స్ రాలేదు, అండ్ ఈరోజు సడన్గా వాళ్ళకి కడుపులో కానీ ఛాతీ పక్కన కానీ ఏదైనా మంట కానీ ఈ రకాల సిమ్టమ్స్ వస్తుందంటే వాళ్ళు వెంటనే హాస్పిటల్లోనే వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు నేను చెప్పినలాగా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ ట్రీట్మెంట్ అయితే అవ్వదు. సో ఇంతకుముందు ఎవరికైనా యాసిడిటీ సిమ్టమ్స్ ఉంటే ఈరోజు నాకు కొంచెం వేరే విధానంగా ఛాతీలో మంట కానీ వేరే రకాల ఏదైనా ప్రాబ్లం ఉంది, కానీ ఇంతకుముందు ఎవరికైనా ప్రాబ్లం లేదు, మాత్రం నాకు ఈరోజు యాసిడిటీ లాగా సిమ్టమ్ అనిపిస్తుంది అంటే వాళ్ళు వెంటనే హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్కి చూపించుకొని చేసుకోవాలి. ఎందుకని గుండె అండ్ కడుపు మనం దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళకి యాసిడిటీ లాగా సిమ్టమ్స్ అయితే బయటకు పడతాయి. సో వాళ్ళ యాసిడిటీ అట్లా అనుకొని ఇంట్లో ఉన్న బదులు వెంటనే ఒక సింపుల్ ఈసీజీ చేసుకుంటూ డాక్టర్కి చూపిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మనం ట్రీట్మెంట్ చేస్తే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసుకోవడం మంచిగా ఉంటుంది. ఓకే సార్, హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.